వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఎదుటి వ్యక్తుల యొక్క అనుమతి లేకుండా, లేకపోతే ప్రతిదీ కూడా అంటే ఏదైనా విషయంలో ఉపయోగపడుతుందనో, లేకపోతే ఇంకేదైనా దురుద్దేశంతోనూ చాలామంది కాల్ రికార్డింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో అసలు ఒక వ్యక్తి అనుమతి లేకుండా వాళ్ళ కాల్ని రికార్డింగ్ చేస్తే అది చట్టపరంగా కరెక్టా కాదా, దాని మీద ఎదుటి వ్యక్తి ఎలా ఫేస్ చేయొచ్చు, ఇటువంటి అంశాల మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు వరుణ్ గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే వరుణ్ గారు. నమస్తే. వరుణ్ గారు, ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే ఫోన్లో ఆటోమేటిక్ రికార్డింగ్ మోడ్ వచ్చేస్తుంది. అండ్ కొంతమంది ఏంటంటే ప్రతి ఒక్కరి కాల్ కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగపడుతుందనో, లేకపోతే ఇన్ కేస్ ఏదైనా దురుద్దేశం కావచ్చు, లేకపోతే ఒక క్యాజువల్ అలవాటు కూడా కావచ్చు కొంతమందికి. సో అలాంటి సందర్భాలలో కాల్ రికార్డింగ్స్ చేస్తే అవి ఏ విధంగా కరెక్ట్ అంటారు? యాక్చువల్గా దీని మీద రీసెంట్గా కర్ణాటక హైకోర్టు ఒక జడ్జిమెంట్ వచ్చిందండి. అక్కడ చూస్తే ఏంటంటే అక్కడ ఒక డైవర్స్ కేసు డీల్ చేస్తున్నారు. సో హస్బెండ్ వైఫ్కి అడల్టరీ ఉందని చెప్పేసి తన ఫోన్ కాల్ రికార్డింగ్ చేయడం జరిగింది. కానీ అక్కడ చూస్తే రైట్ టు ప్రైవసీ అనేది మనకు ఒకటి ఉంది. తన ప్రైవసీని హరించినట్టు జరిగింది అక్కడ. ఎందుకంటే ఎవరు కూడా అవతల వ్యక్తి పర్మిషన్ ఇవ్వరు కాల్ రికార్డింగ్ చేయడానికి. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇవ్వరు. తనని ఏంటంటే డిఫేమ్ చేయడానికి, ఓకే, డిఫమేషన్ సూట్లు ఇట్లాంటివి వస్తుంటాయి. వాళ్ళని డిఫేమ్ చేయడానికి, వాళ్ళని నలుగుట్లో నవలపాలు చేయడానికో, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు కొందరికి ఒక అలవాటు కూడా ఉంటుంది. అలా చేయటం అనేది కరెక్ట్ కాదని కర్ణాటక హైకోర్టే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ డైవర్స్ కేసులో ఆ కేసు కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఎందుకంటే కాల్ రికార్డింగ్ అనేది అక్కడ వచ్చేసి తన స్వేచ్ఛ, ఆర్టికల్ 21 పరంగా రైట్ టు లైఫ్, లిబర్టీ అలా తీసుకున్నా, లేకపోతే రైట్ టు ప్రైవసీగా తీసుకున్నా, తన స్వేచ్ఛని హరించడం అనేది జరిగింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ ద వే. నీకు డైవర్స్ కావాలంటే అందులో కొన్ని అడల్టరీ ప్రూవ్ చేసుకోవడం, ఇంకా వేరే స్టెప్స్ ఉన్నాయి, ఒక 8 స్టెప్స్ ఉన్నాయి. అది ఫాలో అవ్వాలి, లేకపోతే దాని పరంగా ముందుకెళ్ళాలి తప్ప ఒక మనిషిని ఏదో డిఫేమ్ చేయాలన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో ముందుకు పోవద్దని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే వరుణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం కొన్ని సందర్భాలలో ఈ కాల్ రికార్డింగ్స్ ఉపయోగపడతాయి అంటున్నారు. అవి ఎటువంటి సందర్భంలో కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది అంటారు? యాక్చువల్గా అండి, ఇప్పుడు కొంత మనుషులు ఉంటారు సొసైటీలో, క్రిమినల్ ఇంటెన్షన్తో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అవతల వ్యక్తిని ఏదైనా థ్రెట్ చేసే అవకాశం ఉండొచ్చు. ఆ సందర్భాల్లో మనకు కమ్యూనికేషన్ వేరే వాళ్ళకి అందజేయాలంటే ఈ కాల్ రికార్డింగ్స్ ద్వారా కూడా చేయొచ్చు, లేకపోతే ఆన్ కాల్లో కూడా ఏదైనా చేసుకోవచ్చు. మనకి ఇంతకుముందు సెక్షన్ పరంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సెక్షన్ 65B క్లాస్ 4 ఎవిడెన్స్ యాక్ట్ 1872 పరంగా కూడా ఉండేది. ఇక్కడ ఏంటంటే దానికి ఆ ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే అది సందర్భాన్ని బట్టి. ఎందుకంటే అక్కడ ఎవరిని ఒకరు ఇంటెన్షనల్గా వాళ్ళని డిఫేమ్ చేయాలనో, వాళ్ళని ఏదో నలుగుట్లో నవ్వులపాలు చేయాలనో వాళ్ళు చేయలేదు. వాళ్ళ సిచ్యువేషన్ని ఇతరులకు కమ్యూనికేట్ చేయడానికో, వాళ్ళ ఒక పరిస్థితిని ఇతరులకు తెలియజేయడానికో వాడారు అవి. సో అట్లాంటి సందర్భాల్లో ఈవెన్ కోర్టు అయినా కానీ, జనరల్గా మనకైనా కానీ కొన్ని చోట్ల ఎవరో టెర్రరిస్టులు వచ్చేసి ఇబ్బంది పెట్టడం చూశారు. ఫోన్ ద్వారానే కమ్యూనికేట్ చేయడం జరిగింది. పోలీసులు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. మనం అక్కడ చేసింది కాల్ రికార్డింగే. సో ఏదైనా సందర్భాన్ని బట్టి చెప్పొచ్చు. కానీ ఇన్ జనరల్ మాత్రం రైట్ టు ప్రైవసీని చూసినప్పుడు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి పడదని చెప్పేసి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టే రకంగా ఇవన్నీ వాడకూడదు అనేది కోర్టు అయినా పబ్లిక్ అయినా అదే చెప్తారు. రైట్. థ్యాంక్ యూ వరుణ్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈరోజు టాపిక్. మీకు కూడా ఏమైనా న్యాయ సలహాలు, సూచనలు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు టాపిక్. స్టే ట్యూన్ టు 99 టీవీ లీగల్.